దేశంలో రాజకీయ పార్టీలు ముఖ్యంగా ప్రధాన పార్టీలు బీజేపీ తర్వాత కాంగ్రెస్ తమ యొక్క ఎత్తులు పై ఎత్తులతో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్నాయి. ఇక రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ మళ్ళీ అధికారాన్ని చేపట్టాలని తన యొక్క అస్త్రశస్త్రాలను మరీ బయటికి తీసి రాజకీయాలకు ఒక కొత్త రంగును పులుముతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోజు రోజుకు ఒక కొత్త రాజకీయ ఒరవడిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి సంకట పరిస్థితి ఉన్నదనే విషయం మాత్రం వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో 2019 సంవత్సరంలో అధికారంలోకి రావడానికి దాని చారిత్రక తప్పిదం అనొచ్చా, లేదంటే పార్టీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం అని అనుకుంటారా? మరి ఆ పార్టీకే తెలియాలి. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం జరిగింది. కానీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా కూడా 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధించడం జరిగింది. ఇక ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు, ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో, తర్వాత ఒక 6 కేసుల్లో చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా పేర్కొంటూ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక స్కిల్ డెవలప్మెంట్ పైన కూడా కోర్టు ఊరటను కలిగిస్తూ బెయిల్ ఇవ్వడం, ఆ తర్వాత కేసును కూడా పూర్తిగా కొట్టేయడం జరిగింది ఆధారాలు లేవని చెప్పేసి. ఇక చంద్రబాబు నాయుడు ఉన్న ప్రధాన లక్ష్యం తనను ఇబ్బంది పెట్టిన వైసీపీ పార్టీని ఎలాగైనా గద్దెదించాలని, మళ్ళీ రాష్ట్రంలో పచ్చ జెండాను ఎగరవేయాలని ఒక కృత నిశ్చయంతో పట్టుదలతో చంద్రబాబు నాయుడు రేయింబవళ్ళు ప్రస్తుతం పనిచేయడం అయితే జరుగుతుంది. అది మనం చూస్తున్నాం, ఆ సభలు కానీ సమావేశాలు కానీ. ఇక చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా ఆవిడ కూడా పనిచేయడం జరుగుతుంది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన వారి కుటుంబాలకు టీడీపీ పార్టీ కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఆ ఆర్థిక సహాయాన్ని నారా భువనేశ్వరి చేతుల మీదుగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక 100 మందికి పైగా ఆర్థిక సహాయం అయితే చేయడం జరిగింది. దీన్ని రాజకీయ కోణంలో మరి చూడాలా, లేదంటే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ ఈ పంతాను ఎంచుకుందా, లేదంటే కుటుంబాలను ఆదుకుంటుందా అన్నది మనం విశ్లేషించడానికి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. కానీ చనిపోయిన కుటుంబాలను మాత్రం టీడీపీ ఆదుకుంటుంది. అయితే ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ గెలుపు అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా అవసరం ఆ పార్టీకి. అంటే మళ్ళీ టీడీపీ అధికారంలోకి రాకపోతే, ఒకవేళ మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి చేపడితే మాత్రము మళ్ళీ కేసులు కావచ్చు, లేదంటే టీడీపీ పూర్తిగా ఉనికిని కోల్పోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ప్రధాన దిక్కు చంద్రబాబు నాయుడే. ఆయనకు ధీటుగా ఆయనంత రాజకీయ చతురత కలిగిన వ్యక్తి కానీ నాయకుడు కానీ టీడీపీలో లేరనే చెప్పాలి. ఇక లోకేష్ విషయానికి వస్తే, లోకేష్ జస్ట్ ఒక సంవత్సరం నుండి కొంత రాజకీయంగా మాట్లాడగలుగుతున్నాడు, దూకుడు ప్రదర్శిస్తున్నాడు. అంతే రాజకీయంగా టీడీపీ పార్టీ శ్రేణులను కలుపుకుపోవడము, తర్వాత ఆయన యువగలం చేపట్టి కొంత ప్రజల్లో కూడా కొంత పేరును సంపాదించుకోవడం జరిగింది. అయినా కూడా లోకేష్ ఒక్కడే ప్రచారం చేసి కావచ్చు, తర్వాత లోకేష్ ఒక్కడే టీడీపీ పార్టీని గెలుపు దిశగా పయనింపజేసే శక్తి మాత్రం లోకేష్కి లేదనే చెప్పాలి. అది చంద్రబాబుకు మాత్రమే ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రధానంగా చాలా రోజుల నుంచి మళ్ళీ తన బహిరంగ సభల ద్వారా, యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం, వైసీపీ పార్టీని ఎండగడుతూ వైసీపీ యొక్క పనులను, తర్వాత రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్ధిని గురించి చెబుతూ ఆయన జగన్ పైన
ఎదురుదాడికైతే దిగడం మనం చూస్తూ ఉన్నాము. అయితే రాష్ట్రంలో ప్రధానంగా టీడీపీకి పార్టీకి విజయం అనేది లేకపోతే ఆ పార్టీ ఉనికి కోల్పోయే అవకాశం ఉంది, ఆ పార్టీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, టీడీపీలోని కొంతమంది నాయకులపైన కేసులు పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. అలాంటి మనకు సమాచారం మనం వివిధ మీడియాలో కూడా మనం వింటున్నాం. ఇక బీజేపీ విషయానికి వస్తే కూడా బీజేపీ కూడా మళ్ళీ దేశంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చాలా దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్నది. బీజేపీ కూడా దాదాపు ఈ సెకండ్ టైం గెలిచిన తర్వాత అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుంది. కాశ్మీర్ విషయంలో అయితే 370 ఆర్టికల్ని లిఫ్ట్ చేయడం కావచ్చు, లేదా రామ మందిర నిర్మాణం కావచ్చు, ఫ్రీ రేషన్ ఏదైతే కరోనా టైం నుంచి కూడా ఫ్రీ రేషన్ దేశమంతా పంపిణీ చేయడం కావచ్చు, దాదాపు 80 లక్షల మందికి రేషన్ పంపిణీ చేయడం కావచ్చు, ముద్రా లోన్స్ కావచ్చు, తర్వాత ఈ డిమానిటైజేషన్ కావచ్చు, ఇక అనేక ఉద్యోగ కల్పన విషయాల్లో కావచ్చు, తర్వాత మనకు బీజేపీ అనేక కార్యక్రమాలు చేపట్టుకుంటూ వస్తూ ఉన్నది. రైతులకు కావచ్చు, లేదంటే పనికి ఉపాధి కల్పన ఏదైతే ఉందో రాష్ట్రాలకు కూడా కొంత నిధులు కేటాయించడం కావచ్చు. ఇట్లా బీజేపీ కూడా రాష్ట్రాలను ఆకట్టుకోవడానికి కూడా అనేక కార్యక్రమాలను అయితే చేపడతా ఉంది. అయితే బీజేపీకి ప్రధాన లక్ష్యం ఏదైతే దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో లాగా అంటే ఏపీలో కూడా తమ సత్తా చాటాలని, ముఖ్యంగా ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎంతో కొంత సానుకూల అవకాశాలు ఉన్నాయి కాబట్టి అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ బీజేపీ కొన్ని అసెంబ్లీ సీట్లను సాధించి అక్కడ రాజకీయంగా ఎదగాలనే ఒక ఆలోచనతో మాత్రం బీజేపీ ఉండదని మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక ఎంపీ స్థానాలను కూడా అక్కడ గెలిచి తర్వాత తెలంగాణలో కూడా కేసీఆర్తో సత్సంబంధాలను పెట్టుకొని తెలంగాణలో కూడా కొన్ని ఎంపీ స్థానాలు గెలవాలనే ఆలోచనతో కూడా ఉన్నది. అయితే బీజేపీకి ఇప్పుడు చెప్పాలంటే కూడా పూర్తిగా బీజేపీ వారు అనుకున్నట్లుగా 400 సీట్లు 370కి పైగా సీట్లు సాధిస్తుందా అనేది మనం ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే మనం తెలంగాణలో ఫలితాలను ఒకసారి చూసుకున్నట్లయితే అందరూ అనుకున్నట్లుగా ఇక్కడ టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, ప్రజలు వారి యొక్క అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు. దేశంలో జరిగే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా మార్పు వచ్చే అవకాశం ఉందా మరి లేదా, మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందా, అది ఇప్పుడే మనం అంచనా వేసి అయితే చెప్పలేము. కాకపోతే నిన్న మొన్న ఈ 3-4 రోజుల్లో నేషనల్ ఛానల్స్ మీడియా ఏదైతే కొన్ని సర్వేలు నిర్వహించడం జరిగింది, ఆ సర్వేల్లో ఇండియా టుడే కావచ్చు, ఆజ్ తక్ కావచ్చు సర్వేలు నిర్వహించింది. ఏపీలో ముఖ్యంగా టీడీపీకి 17 స్థానాలు, తర్వాత వైసీపీకి 8 స్థానాలు వస్తాయని చెప్పింది. అయితే ఈ యొక్క సర్వేను దృష్టిలో ఉంచుకొని కూడా బీజేపీ మళ్ళీ టీడీపీ వైపుకు మొగ్గు చూపింది. ఇక్కడ టీడీపీతో జతగట్టడం అనేది అంటే ప్రస్తుతం బీజేపీకి ఒక అవసరంగా భావించాలి. అంటే రాజకీయాల లోపల శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు. అవసరాన్ని బట్టి అక్కడ పొలిటికల్ ఆక్యుపెన్సీని బట్టి వాళ్ళు వివిధ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరుగుతుంది. లేదంటే ఏవైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు కూటమి నుంచి బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం బీజేపీకి అంటే అక్కడ నీతి నియమాలు అవసరమా, లేకపోతే ఒక వ్యక్తి పట్ల అతడు మంచివాడా, ఆ పార్టీ మంచిదా చెడ్డదా అనేది కాకుండా రాబోయే లోక్సభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తూ ఉన్నదన్నది స్పష్టంగా మనకు కనబడతా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో, నడ్డాతో మీటింగులు పెట్టడం, ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని మనకు సమాచారం అయితే ఉంది. మీడియాలో కూడా కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. అధికారికంగా అయితే మరి ఈరోజు అమిత్ షా కూడా చంద్రబాబు కలిశాడు. ఎన్డీఏ కూటమి బలపడుతుంది, మళ్ళీ దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, అకాలీదళ్ పార్టీతో కూడా చర్చలు జరుపుతున్నామని అమిత్ షా తెలపడం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఏపీలో చంద్రబాబుకు గెలుపు ఎంత అవసరమో దేశంలో కూడా బీజేపీకి ప్రస్తుతం గెలుపు అనేది కూడా అంతే ముఖ్యం. కాబట్టి
బీజేపీ టీడీపీ పొత్తు ఏపీలో దాదాపు ఖరారైనట్లే. ఇక బీజేపీ కూడా ఒక హ్యాట్రిక్ కొడితే కనుక బీజేపీ దేశంలోనే ఒక చరిత్ర సృష్టించి దాదాపు బీజేపీ పార్టీ అనేది దేశంలో బలంగా నాటుకుపోయే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. మొన్న లోక్సభలో జరిగిన మీటింగ్లో కూడా ప్రధానమంత్రి మోడీ కూడా చెప్పడం జరిగింది, హ్యాట్రిక్ కొడితే కనుక 1000 ఏళ్ల పాటు బీజేపీ అనేది పరిపాలన చేస్తుంది దేశంలో అని చెప్పడం జరిగింది. బీజేపీ లక్ష్యం కూడా అదే. అంటే ఏ పార్టీ కానీ దేశంలో పరిపాలన చేయొద్దు, బీజేపీ అనేది బలంగా ప్రజల్లోకి వెళ్ళాలి, బీజేపీ పార్టీ బలపడాలి, ఇక దేశాన్ని పరిపాలిస్తే బీజేపీ పార్టీ మాత్రమే పరిపాలించే లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అందుకనే రామ మందిరం కావచ్చు, నెక్స్ట్ మధురలో కృష్ణుని దేవాలయం కావచ్చు, ఇట్లా మతం పైన కూడా దృష్టి పెట్టి హిందువుల ఓట్లను కూడా వారి ఖాతాలో వేసుకోవాలని బీజేపీ అయితే దృఢ సంకల్పంతో ఉన్నది. అందుకే వివిధ రాష్ట్రాల్లోని వివిధ పార్టీలతో మంతనాలు చేపడుతూ గెలుపు దిశగా ఈ వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందుకే బీజేపీ వారికి పడని వ్యక్తులు, పడని రాజకీయ పార్టీలతో కలుపుకొని మరీ వారి యొక్క స్ట్రాటజీని ప్లే చేస్తూ ముందుకెళ్ళడం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక బీజేపీ మరి ఏ పార్టీలతో ముందు సంబంధాలు పెట్టుకొని ఉంది, అక్కడ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని మనకైతే ఇంకా అధికారంగా సమాచారం అయితే బయటికి లేదు. కాబట్టి ఈ విషయాలు త్వరగా మనకైతే తొందరలో ఏ పార్టీ బీజేపీ ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఉంది, ఏ రాష్ట్రాల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయనుంది, ఎంపీ స్థానాలు కావచ్చు, అసెంబ్లీ స్థానాలు కావచ్చు. అయితే ఏపీలో కూడా టీడీపీ మరి బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయించడం జరుగుతుంది, ఆ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి అనేవి కూడా ప్రధానంగా మనం చూడాలి. ఇక్కడ షర్మిల ఏపీలో కాంగ్రెస్ పీసీసీ పగ్గాలు చేపట్టి ఫైట్ చేస్తుండడం కూడా కొంత బీజేపీకి ఇబ్బందిగా మారింది. కాబట్టి ఎలాగైనా కాంగ్రెస్ను ఏపీలో నిలువరించాలంటే, ఏపీలో బలపడాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయ చతురుడైన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అవసరం బీజేపీకి ఎంతైనా ఉందనే చెప్పాలి. అందుకే అమిత్ షా కావచ్చు, బీజేపీ శ్రేణులు కావచ్చు, మళ్ళీ 2014 ఏదైతే అలయన్స్ ఉందో అంటే ఏపీలో పెట్టుకొని మరి దేశ స్థాయిలో కూడా మరి టీడీపీతో అలయన్స్ పెట్టుకొని ఆ కూటమిలో కూడా దాదాపు ఆహ్వానించడం జరిగింది. మరి ఈ బీజేపీ టీడీపీతో ఈ పొత్తు మరి ఎంతవరకు వెళ్తుంది, విజయం సాధిస్తుందా లేదా అనేది మనం ఎన్నికల తర్వాత మనకు తెలుస్తుంది.